గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఓకే. అందరూ అర్థమయ్యే ఉంటుంది అగ్రికల్చర్. ఇవాళ నా సెషన్ ఏదైతే ఉంది ఇది దేని మీద ఎక్కువగా రన్ అవుతుందంటే కనుక మనం ఇవాళ రోజున ఈ నెలలో ఉపయోగపడే అవకాశం ఏంటంటే మన అందరికీ ఉపయోగపడేది ఏంటంటే పీవీ కావాలి. ప్రతి ఒక్కరికి కూడా పీవీ కావాలి. ఈ పీవీ సైడ్ వాల్యూమ్ అవ్వచ్చు, లేదంటే క్వాలిఫై అవ్వడానికి కావచ్చు, పిన్ లెవెల్ మార్చుకోవడానికి అవ్వచ్చండి. మరి ఇవన్నీ జరగాలంటే మనకి పీవీలు రావాలి. కానీ ఎక్కువ పీవీలు వచ్చే ఆఫర్ కంపెనీ పోయిన నెల పెట్టింది, ఈ నెల బాగానే అందరి అదృష్టం వల్ల ఈ నెల కూడా పెట్టింది. కానీ దీన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు అందరికీ ఈ ఆఫర్ అనేది ఉపయోగపడాలి. అలాగే ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ కాబట్టి ఈ సీజన్లో మనం ఈ బిజినెస్ని మన అగ్రి ప్రోడక్ట్తో మన బిజినెస్ని పీవీల్ని పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ప్రోడక్ట్ల గురించి మీకు కొంచెం నా దగ్గర నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటున్నాను. నేను దాన్ని మీరు ఉపయోగించుకుంటూ ఈ ఏదైతే 34,000 ప్యాకేజ్ ఉందో ఈ ప్యాకేజీని అందరూ కూడా ఈజీగా చేయడానికి నేను ఒక టిప్స్ కూడా మీకు చెప్పబోతున్నానండి. లాస్ట్లో ఫైనల్లో చెప్తాను. కాబట్టి అందరూ కూడా మ్యాక్సిమం స్లైడ్స్ అయినా తీసుకోండి, స్క్రీన్ షాట్, లేదంటే కనుక నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి అగ్రికల్చర్ ప్రోడక్ట్ మన దగ్గర ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయం చేయడానికి ఇవాళ రోజున చూసుకుంటే కనుక మనకి వ్యవసాయం అనేది పూర్వకాలానికి ఈ రోజుకి చాలా మార్పులు వచ్చినాయండి. ఏమిటి అంటే అవి చూడండి, ఒకసారి ఈ పిక్చర్ చూస్తే ఎంత అందంగా కనిపిస్తుంది. ఇది ఒక అప్పటి రోజుల్లోని వ్యవసాయం అనేది ఇలా ఉండేది అంటే పచ్చని పచ్చని పొలాలు ఉండేవి, పాడి పంటలు ఉండేవి అక్కడ. ఓకే, ఈ గత్తం ఎరువులేసి పండించేవాళ్ళు, దుక్కు దున్నేవాళ్ళు. ఇవాళ రోజున రోజు రోజుకి ఏమవుతుందంటే కనుక వ్యవసాయ విధానాల్లో, వ్యవసాయం చేసే విధానాల్లోని, వ్యవసాయ దిగుమతుల్లోని, ఓకే, వ్యవసాయ పద్ధతుల్లోని చాలా చాలా మార్పులు వచ్చినాయండి. ఈ మార్పులన్నీ ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయంటే కనుక ఒకటి, మనకు ఉన్నటువంటి భూమి పర్యావరణం పాడైపోతుంది. రెండోది, వాళ్ళు పండించిన ఆహారం మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మూడోది ఏమిటంటే కనుక మన ఇళ్లలో ఉన్నటువంటి ఈ అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువ శాతం ఆడవాళ్ళ మీద, చిన్నపిల్లల మీద చూపించడం వల్ల ఏమిటంటే మనం సంపాదించే ఆదాయాన్ని ఎక్కువ శాతం ఆహారానికి, ఆస్తుల కంటే ముందు హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుందండి. ఇలాంటి సమస్యల నుండి మనం బయటపడడానికి ఓకే, సేంద్రీయ వ్యవసాయం అనే దాన్ని గవర్నమెంట్ ఇప్పుడు గుర్తించి ప్రమోట్ చేస్తుందండి. ఓకే, ప్రకృతి వ్యవసాయం చేయండి అని చెప్పి. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఇవాళ రోజున పూర్వకాలం రోజుల్లో ఏమైందంటే ప్రతి ఏరియాలో కూడా పాడి అంటే పశువులు ఎక్కువగా ఉండేవి. వాటి గత్తంతో పంట పండించేవాళ్ళు అనమాట. ఇవాళ రోజున ఏమైందంటే చూడండి, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కనుక పశువులు అనేవి అంతరించిపోతున్నాయి. అంటే వాటిని అమ్మేసుకొని ఏం చేస్తున్నారంటే నాగలు మానేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్లు అంటే మిషనరీ మీదకి అప్డేట్ అవుతున్నారు అనమాట. ఈ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ఏంటంటే పాడి తగ్గిపోయింది, పశువులు తగ్గిపోయింది. దాని కారణంగా మనకి ఓకే, ఎరువులు అనేవి కూడా తగ్గిపోతున్నాయండి. ఇక్కడ చూసుకుంటే కనుక పూర్వం రోజుల్లోనే మనకి పెంట అంటే వ్యవసాయం చేయాలంటే ఎరువులు కావాలి. ఈ ఎరువుల్ని సేంద్రియ ఎరువులు వేటి నుండి గ్రహించే వాళ్ళంటే కనుక అప్పట్లోని పశువుల నుండి తయారు చేసేవాళ్ళు. అందరి ఇళ్లలో కూడా పాడి ఉండేది. ఆ పాడిలో పశువుల దగ్గర నుండి పెంట సేకరించి ప్రతి రైతులు అందరూ ఏం చేసేవాళ్ళంటే ఊర్లో ఉన్నటువంటి పెంటను సేకరించి దాన్ని పొలాల్లో వేసి పండించడం చేసేవాళ్ళు. దాని కారణంగా ఏమవుతుందంటే భూమి సారం పెరిగేది. ఇక్కడ చూడండి సైడ్లో ఉంది కదా, ఓకే, నేల సారం పెంచుతాయి, సూక్ష్మజీవులు ఓకే జన్యు పెంచుతాయి, నీటి నిల్వల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఓకే, అంటే ఒకప్పటి పశువుల పెంట అనేది ఏంటంటే వ్యవసాయాన్ని సేంద్రీయ పద్ధతిలో చేయడానికి చాలా బాగా ఉపయోగపడేదండి. నాకు ఒక పర్సన్ చెప్పారండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక పర్సన్ ఏం చెప్పారంటే ఒక ఆవు ఉంటేనట మినిమం 5 ఎకరాలని సేంద్రీయ పద్ధతిలో పండించే అవకాశం ఉందంట దాని మలమూత్రాల ద్వారా. అంటే ఒక ఆవుకున్నటువంటి పెంట ఏదైతే ఉందో అది అంత విలువైందనేసి అతను చెప్పడం జరిగిందండి. మరి ఇలాంటి సిచ్యువేషన్ నుండి మనం ఇవాళ రోజున ఏమైందంటే ఓకే, మనకి నేలలో సేంద్రీయ పదార్థాలు ఉంటాయండి. అవి కొన్ని ఏమిటంటే అసేంద్రీయ పదార్థాలు. అందులో ఏంటంటే మట్టి ఒకటి, రాళ్ళు, ఇసుక, ఇటువంటి ఖనిజాలు, నీరు ఉంటాయన్నమాట. రెండోది ఏంటంటే సేంద్రీయ పదార్థాలు. ఇవి ఏంటంటే మొక్కలు, జంతువుల అవశేషాల నుండి తయారు చేస్తారు. ఇంకొన్ని ఉంటాయన్నమాట మార్పు చెందనే సేంద్రీయ పదార్థాలు. ఇవేంటంటే తొందరగా భూమిలో కలవని పదార్థాలు ఉంటాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే కుళ్ళిపోయిన ఉంటాయన్నమాట. ఏంటి ఆకులు, గత్తం ఉంటుంది. ఇలాగ వీటి ద్వారాగా మనకి భూమి అనేది బాగా ఫిల్టరైజేషన్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక మనం మన భూమిని పాడు చేసుకునే విధానాలు ఏంటంటే ఒకటి, కలుపు మందులను ఎక్కువగా భూమికి నష్టాలు కలిగించేలాగా వాడుతున్నాం. కలుపు మందు కొట్టడం వల్ల ఏంటంటే గడ్డి చచ్చిపోతుంది అని చెప్పి మందు కొడుతున్నారు. కానీ పైన గడ్డే కాదు, అక్కడ ఉపయోగపడే మొక్కలు ఏమైతే ఉన్నాయో అవి కూడా చనిపోతున్నాయి. సపోజ్ ఉదాహరణకి అండి,
మనం ఒక షుగర్ ఉంటుంది కదా, పంచదార. పంచదార డబ్బాల్లోని పంచదార పాడవకూడదని చెప్పి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పంచదార పాడవకూడదని చెప్పి కొంచెం గమేసనో లేదంటే ఒక పురుగుల మందు ఏదైనా అందులో కలిపామనుకోండి, అందులో పురుగులు చనిపోతాయి. కానీ ఆ పంచదారని తినేది ఎవరు? పంచదార తినడం అంటే వంటల్లో వాడుతాం కదా, అంటే అందులోని ఆ కెమికల్ ఉందా లేదా, ఆ పాయిజన్ ఉండిపోయిందా లేదా. అలాగే మనం పండించే భూమి మీద మనం రాసాయనిక ఎరువులని కొట్టడం వల్ల, పురుగు మందులు జల్లడం వల్ల అక్కడ కలుపు మొక్కలు చనిపోవడమే కాదండి, పనికొచ్చే మొక్కల మీద కూడా ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అంతేకాకుండానే పైన కలుపు మందు చనిపోతుంది, కలుపు మొక్క చనిపోతుందేమో కానీ భూమి అడుగు భాగంలో మట్టిలో ఉండిపోయినటువంటి ఆ మొక్క తాలూకు పిల్లకలు ఏవైతే ఉన్నాయో అవి దుంపలు అవ్వచ్చు, అవి నెక్స్ట్ టైంకి అంటే అంటే మల్టిప్లై పెరుగుతూ ఉంటాయి అనమాట అవి. నెక్స్ట్ అలాగే పురుగు మందులు కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. ఈ పురుగు మందులే కాదు, అంతేకాకుండానే భూమి సారాన్ని చంపేసేలాగా మనకి ఎరువులను కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈ మూడింటి కారణంగా ఏంటంటే భూమిలో ఉన్నటువంటి సారం చచ్చిపోతుంది. ఓకే, భూమి బాగా ఇవ్వవలసిన ఆహార పదార్థాలు మనకి పండివ్వలేకపోతుంది. మూడోది ఏంటంటే మొక్కలు ఏవైతే పెరుగుతున్నాయో మొక్కల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంటే మొక్క బలాన్ని కోల్పోతుంది. రెండోది ఏంటంటే క్రిమికీటకాలతో పాటు మనకి వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో అది కూడా చనిపోవడం వల్ల ఏంటంటే పూర్తిగా వ్యవసాయం అనేది అస్తవ్యస్తం అయిపోతుందండి. అంతేకాదు ఇక్కడ చూడండి, ఎక్కువగా ఇది స్ప్రే చేయడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనేది ఒక చిన్న వీడియో చూపిస్తాను. మేము ఒక చిన్న స్టడీ చేసి 3000 ఎకరాలు ఉన్న గ్రామంలో ప్రతి సంవత్సరం 8 కోట్ల రూపాయల ఎరువులు పురుగు మందులు వాడతారు. 8 కోట్ల రూపాయల పురుగు మందులు ఎవ్రీ ఇయర్. ఆల్మోస్ట్ 1960 నుంచి 1970s నుంచి మొదలుపెట్టి 80s లో పీక్ అయిపోయి 2000s వచ్చేసరికి ఇక అసలు అది ప్రోటోకాల్ అయిపోయి, మీరు హంబుల్ రెడ్ చిల్లీ చూస్తే 2 లక్షల రూపాయల వర్తున్న పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు. ఆ ఒక్క గ్రామంలో స్ప్రే చేసే మందులతోటి, వాడే మందులతోటి ఆల్మోస్ట్ ఒక రాష్ట్రంలో ఉన్న జనాభాని చంపేయచ్చు. అంత విషపూరితమైనటువంటి మందులు అవి అక్కడ భూమిని పాడు చేసినాయి, అక్కడ పక్షుల్ని పాడు చేసినాయి, అక్కడ జంతువుల్ని పాడు చేసినాయి, గ్రౌండ్ వాటర్ ని పాడు చేసినాయి, ఎయిర్ ని పొల్యూట్ చేసినాయి, మనుషుల ఆరోగ్యం పాడైపోతుంది. పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం వల్ల ప్రతి సంవత్సరం భారతదేశంలో 2 లక్షల మంది రైతులు చనిపోతున్నారు. జస్ట్ స్ప్రే యూజ్ చేయడం వల్ల 2 లక్షల మంది జనాభా, అంటే ఓన్లీ రైతులే చనిపోతున్నారా అంటే గనక, అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ఆ జనాభా చనిపోతున్నారో ఒక్కసారి చూడండి. ఇలాంటి రసాయనిక ఎరువుల ద్వారా, రసాయనిక వ్యవసాయం ద్వారా రైతులు చనిపోతున్నారు, రైతులకి నష్టం జరుగుతుంది, ఇటు సమాజానికి నష్టం జరుగుతుందండి. దీని నుండి మనల్ని మనం బాగు చేసుకోవడానికి, సొసైటీని బాగు చేయడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం అండి. ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మనకి వెస్టేజ్ కంపెనీ ఇక్కడ ఉన్నటువంటి 8 రకాల అగ్రి ప్రోడక్ట్ని తయారు చేసి మనకి ఇస్తుంది. ఒక విషయం సార్, ఇవాళ రోజున వెస్టేజ్ ప్రోడక్ట్లు పీవీల కోసమే కాకుండా ఇక్కడ మనం ఒక హ్యూమానిటీ అంటే వ్యక్తిత్వాన్ని కూడా మనం చాటి చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కనుక ఇవాళ రోజున రైతు పండించే ఆహారాన్ని తినేది మనమే. అలాంటప్పుడు రైతు కలకాలం చల్లగా ఉండాలని అనుకోవాలి. అంతేకాకుండా భూమి సారం పెరిగితేనే మనకి ఒకటి ఆరోగ్యవంతమైన ఆహారం రావడమే కాదండి, ఇవాళ గ్లోబల్ వార్మింగ్ అనేది హెచ్చరికలు చూస్తున్నారు కదా, ఎన్ని రకాలైన ప్రమాదాలు జరుగుతున్నాయి, వాతావరణంలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. దీని అంతటికి కారణం ఏంటంటే భూమిలో ఉన్నటువంటి రసాయనిక చర్య పెరిగిపోవడం వల్ల, అడవులు అంతరించిపోవడం వల్ల. అంటే ప్రకృతిని కాపాడుకోవడం, వ్యవసాయాన్ని కాపాడుకోవడం మన అందరికీ తాలూకు బాధ్యతగా మనందరం తీసుకుంటే కనుక మనం అగ్రి ప్రోడక్ట్ని, వెస్టేజ్లో అగ్రి ప్రోడక్ట్ని బిజినెస్లా కాకుండా ఒక బాధ్యతగా చేస్తే కనుక అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, కాబట్టి నేను ఇవాళ రోజు ఈ పీపీటీని షేర్ చేసి ఈరోజు సెషన్ తీసుకున్నది కూడా అందుకనే. ఒకటి మనకి బిజినెస్ అవుతుంది, రెండోది సొసైటీని బాగు చేసుకునే ఒక చిన్న ప్రయత్నం మనం కూడా చేసిన వాళ్ళం అవుతామండి. నేను ఒకటే చెప్తాను, ఎవరైతే అగ్రి ప్రోడక్ట్ని రికమెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయాలనుకునే వ్యక్తులు ఫస్ట్ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏమిటో తెలుసా, నేను ఈ సంవత్సరం మినిమం ఒక 10 ఎకరాలు లేదా ఒక 5 ఎకరాలు లేదా 1 ఎకరానికైనా సరే లేదా ఒక 100 ఎకరాలకైనా సరే నేను ఈ సంవత్సరం అగ్రి ప్రోడక్ట్ నా వెస్టేజ్ ప్రోడక్ట్ ద్వారా వాడించి వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వాలి అనే ఒక నిర్ణయాన్ని మనం గనక బలంగా తీసుకోగలిగితే గనక అది నెక్స్ట్ బిజినెస్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అంటే ఒక ప్రయత్నంగా ముందుకెళ్ళే అవకాశం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఏంటంటే నేను ఈ సంవత్సరం ఇన్ని ఎకరాలకు నేను వెస్టేజ్ ప్రోడక్ట్ ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా మీరు లాస్ట్ మీటింగ్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్లో మీరు ఇవ్వగలిగితే కనుక నాకు అది ఒకటి ఇస్తే కనుక నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చూస్తే కనుక అగ్రి గ్రాన్యూల్లోని ఏమేమి ఉంటాయంటే కనుక అగ్రి గ్రాన్యూల్ అనేది ఒక
ఆ, అంటే గ్రాన్యూల్ అనేది మనకి చూడండి, యూరియా డిఏపీలు ఎలా ఉంటాయి అలా గ్రాన్యూల్ అనేది మనకి గులుగులు గులుగుల రూపంలో కనిపిస్తాయండి అవి మనకి. ఓకే, బయట అందులోని హ్యూమిక్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఓకే, దీనివల్ల ఏంటంటే మొక్కల వేర్లు దృఢంగా పెరగడానికి, అంటే భూమిలో ఉన్నటువంటి మొక్క వేరు బాగా పెరగడానికి, నేలలో నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచడానికి, అలాగే పోషకాలు అంటే భూమిలో పోషకాలు ఉంటాయండి. భూమిలో పోషకాలు ఆల్రెడీ మనం యూరియా డిఏపి లాంటి రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఏమవుతున్నాయంటే అవి చచ్చిపోతున్నాయండి. వాటిని మళ్ళీ పెంచాలి అంటే కనుక మనకి గ్రాన్యూల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నేల నిర్మాణాన్ని కూడా ఇది నిలబెడుతుంది. అంతేకాదు నేల గట్టిపడిపోకుండా, అంటే వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయవి గట్టిపడిపోకుండా గుల్లగా ఉండడానికి, నేల మెత్తగా ఉండడానికి, భూమి వ్యవసాయం చేయడానికి అదునుగా ఉండడానికి, అనుకూలంగా ఉండడానికి మనకి గ్రాన్యూల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, దీన్ని యూజ్ చేయడం వల్ల ఇవే కాకుండా చూడండి, ఇక్కడ మన గ్రాన్యూల్లోని ఒకటి ఫుల్విక్ యాసిడ్ ఉంటుంది, అలాగే హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, ఒకటి హ్యూమిన్ ఉంటుంది. ఈ మూడు ఏమిటంటే కనుక భూమిలోని ఇక్కడ చూపిస్తున్నారు కదండి, pH స్థాయిని పెంచడానికి, అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరచడానికి, అలాగే నీటిలో కరగకుండానే భూమిని ఇంకా సేంద్రియంగా ఉంచడానికి. ఇప్పుడు సపోజ్ వర్షాలు పడినా సరే మన గ్రాన్యూల్ అలాగే భూమిలోనే ఉంటుందండి, అది తొందరగా నీటిలో కరగడం కానీ ఇలాంటి సమస్యలు ఏమీ జరగవు. అంటే మొక్కలకు కావాల్సిన వేరు భాగానికి కావాల్సిన బలాన్ని ఇవ్వడానికి, భూమికి కావాల్సిన ఓకే సారాన్ని పెంచడానికి మనకి అచ్చం ఎలాగంటే గనక పూర్వకాలం మనం సేంద్రియ పంట పండించేటప్పుడు పశువుల గత్తం వేసి ఎలా పండించేవాళ్ళం అలాంటి గత్తానికి సమానం అండి. మన లీడర్కి ఒకసారి ఒక సందర్భంలో నాకు చెప్పింది ఏంటంటే, ఒక 10 ట్రక్కులు ఆవు పెంటని మనం ఒక భూమిలో వేస్తే అక్కడ ఎంత ఎరువు తయారవుతుందో మన వెస్టేజ్ అగ్రి గ్రాన్యూల్ వేస్తే అదే రిజల్ట్ వస్తుందని చెప్పారండి. దానికి తగ్గట్టుగానే అలాంటి రిజల్ట్ని మేము చూడడం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే కనుక ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం అగ్రి గ్రాన్యూల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే భూమికి ఉన్న, అంటే మనం పైకి భూమి మొక్కలు కనిపిస్తున్నాయి కానీ ఉపరితలాన్ని చూసుకుంటున్నట్టయితే కనుక మనకి మొక్క కనిపిస్తుంది. లోపల చూస్తే కనుక మీకు ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నామండి. ఇక్కడ చూడండి, ఈ మధ్యలో ఉన్నటువంటి మట్టి భాగం ఏదైతే ఉందో అది గుల్లగా ఉండడానికి, అక్కడ తేమ పెరగడానికి, అలాగే వేరు వ్యవస్థ అనేది బాగా పెరగడానికి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనం వరి పొలం ఒకటే కాదండి, కొన్ని వేరు ద్వారానే పండే పంటలు ఉంటాయి. అంటే సపోజ్ బంగాళదుంప కావచ్చు, లేదంటే క్యారెట్ కావచ్చు, ఓకే, లేదు అంటే కనుక పసుపు, ఇలాంటి కొన్ని పంటలు భూమిలోని మాత్రమే దిగుబడి వచ్చే పంటలు ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే భూమి గుల్లగా ఉంటూ ఎరువు ఉంటేనే కనుక అది దాని దిగుబడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందండి. దానికి కూడా మనకి గ్రాన్యూల్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు వేరు వ్యవస్థ అనేది బాగా పుంజుకోవడానికి కూడా మనకి గ్రాన్యూల్ ఉపయోగపడుతుంది. చూడండి, గ్రాన్యూల్ వాడాలి అంటే కనుక దీని ఎంఆర్పి ప్రైస్, డిపి ప్రైస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకుంటే కనుక అగ్రి గ్రాన్యూల్ మనం భూమి సారాన్ని పెంచడానికి, భూమిని గుల్లగా ఉంచడానికి, మొక్కల బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మరి మనం ఎంత మోతాదు వాడాలంటే కనుక ఎకరానికి, ఓకే, అసలు రసాయనిక ఎరువులే అలవాటు లేని పొలాలు, ఓన్లీ పాడి పెంటతో పండించే పొలాలకు మాత్రం అయితే కనుక ఒక 5 కేజీల వరకు ఇవ్వచ్చండి. ఎక్కువగా రసాయనాలు ఎక్కువగా వాడుతున్న పొలాలకు అయితే కనుక 1.5-2 బస్తాలు, 2 ప్యాకెట్లు కూడా యూజ్ చేసుకుంటే చాలా మంచిది. మరి ఇక్కడ మన గ్రాన్యూల్ యూజ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఒకటి, ఫస్ట్ మనం ఏ మొక్కకైనా సరే ఫ్రూట్స్ బాగా రావాలి అంటే కనుక రూట్స్లోని బలం ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన గ్రాన్యూల్ యూజ్ చేయడం వల్ల రూట్స్ అనేవి ఇంత బలంగా తయారవుతాయి. ఎప్పుడు మొక్క బలంగా ఉండాలంటే భూమిలో ఉన్నటువంటి తల్లివేర్లు ఏవైతే ఉన్నాయో భూములకు బాగా చొచ్చుకొని పోవాలి. ఆ వేరు వ్యవస్థ అనేది భూమిలో బాగా విస్తరించుకుంటేనే మనకి భూసారంలో ఉన్నటువంటి ఓకే పోషక విలువలు ఏవైతే ఉన్నాయవి పిల్లవేర్లు అనేవి శోషించడం జరుగుతుంది. దాని ద్వారా మనకి వ్యవసాయ దిగుబడి, వ్యవసాయ అభివృద్ధి అనేది జరుగుతుంది. మొక్క అభివృద్ధి జరిగింది అంటే కనుక ఫలసాయం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్లైడ్ మీకు గ్రాన్యూల్ వాడితే ఏం జరుగుతుంది, ఏం ఉపయోగం వస్తుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుందండి. ఓకే, మొక్క వేరు బలంగా లేకపోతే కనుక, ఓకే, ఇంటి పునాది బలంగా లేకపోతే ఇల్లు కూలిపోతుంది. అలాగే మొక్క వేరు బలంగా లేకపోతే కనుక మొక్క అనేది ఓకే తెగుళ్ళకు కానీ, లేదంటే సపోజ్ బలం వీక్ గా ఉండడం వల్ల మొక్క అనేది చనిపోవడం జరుగుతుందండి. దిగుబడి తక్కువగా ఉంటుంది. మొక్క వేరు ఎంత బలంగా ఉంటే దిగుబడి అంత పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఆ వేరు బలంగా, అంటే మన గ్రాన్యూల్ వాడడం వల్ల వచ్చే ఉపయోగాల్లోని ఇది ఒకటి చూపిస్తున్నాను. ఆల్రెడీ మీకు ఒక 2-3 రోజుల క్రితమే ఈ వీడియో అనేది షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మన అగ్రి ప్రోడక్ట్ వాడడం వల్ల వచ్చిన దిగుబడిని, అంటే రిజల్ట్ని నేను మీకు చూపించబోతున్నాను. కాకపోతే ఏంటంటే ఫాస్ట్గా మీకు తెలియాలి కాబట్టి నేను దాన్ని కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తానండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు చర్ల లక్ష్మీతేజ్ అండి. మాది రంప. మా సొంత పొలానికి మేము వెస్టేజ్ ప్రొడక్ట్ వాడడం జరిగింది. నేను వెస్టేజ్లో చేరి 5 నెలలు అవుతుంది సార్. అలాగే మా సొంత చేనికి గ్రాన్యూల్స్ 82
యూరియాలో కలిపి మరి చల్లడం జరిగింది. ఆ చేని చాలా బాగుందండి. అలాగే దుబ్బ ఎలా కట్టిందో రెండు చూద్దాం. 1 2 3 4 చూస్తున్నారు కదండి, అవి లెక్క పెడుతున్నారు ఎన్ని వస్తాయి అనేది ఇక్కడ చూద్దాం. 7 8 9 10 41 42 43 44 45. ఆ పొలాన్ని చూడండి ఎంత చక్కగా ఎలా ఉందో. 46 పిలకలు వేసినాయండి. మన వెస్టేజ్ గ్రాన్యూల్ వాడిన పొలంలో 46 పిలకలు వచ్చినాయి. అదే ఊర్లో అదే పొలం పక్కన వేరే పొలం అండి. మరి ఆ వేరే పొలానికి మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడుకుంటానే వేరే రసాయనిక ఎరువులు వాడారు. మరి ఆ పొలం ఎలా వచ్చిందో. వెస్టేజ్, నా పేరు చర్ల లక్ష్మీ తేజ్ అండి. మాది రంప. మా సొంత పొలానికి మేము వెస్టేజ్ ప్రోడక్ట్ వాడడం జరిగింది. చేను ఎన్ని పిలకలు వచ్చింది అన్నది లెక్క పెడతారండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వేసినాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూస్తే 46 పిలకలు వచ్చినాయి, ఇక్కడ చూస్తే 16 పిలకలు వచ్చినాయి. మామూలుగా తీసుకుంటే కనుక ఆ ప్రాంతంలోని 15-16 పిలకల కంటే ఎక్కువ రావు. అంటే వరికంకి, ఆ వరికంకి ఏదైతే ఉందో, ఆ దుబ్బు కట్టేది ఉందో, ఆ పిలకలు 16 పిలకలు 15 పిలకలు మాత్రం వచ్చే ప్రాంతంలోని మన అగ్రి గ్రాన్యూల్ ప్రోడక్ట్ చేసిన అద్భుతం ఏంటంటే 46 పిలకలు వచ్చింది. ఈ 46 పిలకలు రావడం వల్ల ఏమవుతుందంటే కనుక దుబ్బు పెరిగితే గింజ పెరిగే అవకాశం ఉంటుంది, వెన్ను పెరుగుతుంది, వెన్ను పెరిగితే కనుక గింజలు ఎక్కువగా వస్తాయండి. మరి అలాంటిదే ఈ పొలం చూడండి, అలాగా పెరిగితే కనుక ఏమవుతుంది అనేది ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చూశారు కదా, అసలు అద్భుతం. మన రైతు బాబ్జీ గారండి. ఇది చూసారా, ఇలా చూడండి, ఇది మన వెస్టీజ్ తాలూకు ప్రొడక్ట్. సో ఇలాగే పక్కన చూడండి, వెస్టీజ్ వాడన్ తాలూకు పొలం చూస్తున్నారా. మళ్ళీ చూడండి, అలాగ మీకు వీడియో చూపిస్తున్నాను, ఎలా ఉందో చూడండి, చూసారా. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ వెస్టీజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ అండి. సో ఇప్పటి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి అంతేకాకుండానే అంటే ఎలాంటి దిగుబడి ఇస్తుందో చూడండి. అలాగని చెప్పి ఏమనుకుంటా అంటే బాబా ఇది చాలా ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేశారేమో అని చెప్పి కొంతమంది భావిస్తుంటారు. అలాంటి రసాయనాలు ఏమీ లేవండి. మన వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ అగ్రి గ్రాన్యూల్ వాడడం వల్ల భూమి సారం పెరగడమే కాదు, భూమిలో ఉన్నటువంటి అంటే వ్యవసాయానికి గులతనాన్ని ఇచ్చేటువంటి ఎరువుని పెంచేటువంటి ఏవైతే బ్యాక్టీరియా ఉందో అందులో వానపాములు అంటారు, కొన్ని ప్రాంతాల్లోని ఎర్రలో ఇంకా చాలా రకాల పేర్లు పెట్టి పిలుస్తారు. వాటిని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు గీతా జాన్ రెడ్డి, మీ క్రౌన్ డైరెక్టర్. ఫ్రెండ్స్, ఇక్కడ 2 ప్లేట్లలో లెఫ్ట్ సైడ్ ప్లేట్లో యూరియా తీసుకోవడం జరిగింది, రైట్ సైడ్ ప్లేట్లో అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వెస్టీజ్ గ్రాన్యువల్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనము వానపాములు వేసాము. ఇక్కడ వానపాములు చూడండి కెమికల్కి చనిపోవడం జరిగింది. రైట్ సైడ్లో ఉన్న వానపాములు బ్రతికే ఉన్నాయి. అంటే మనము మన భూమిలో సారాన్ని పెంచుకోవచ్చు మన అగ్రి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. భూమిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే బ్యాక్టీరియా క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయానికి ఉపయోగపడే క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి చనిపోయే సమస్య లేదండి. ఎందుకంటే మనది ఆర్గానిక్ కాబట్టి అవి బ్రతికే ఉన్నాయి. చూస్తున్నారు కదండి తేడా, అక్కడ రసాయనిక ఎరువులకి మన ఆర్గానిక్ ఎరువులకి ఎంత తేడా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాగే మన దగ్గర అగ్రి గ్రాన్యులే కాకుండా అగ్రి హ్యూమిక్ కూడా దొరుకుతుందండి. అగ్రి హ్యూమిక్ అనేది ఏంటంటే ఓకే మొదల మందులో వాడడానికి అయితే హ్యూమిక్ గ్రాన్యుల్ వాడేది మనం 30 రోజులు అంటే పంట మొదలు పెట్టిన తర్వాత నాట్లు వేసారనుకోండి, నాట్లు వేసిన 30 రోజుల వరకు కూడా మనం గ్రాన్యుల్ యూజ్ చేయొచ్చు. 30 రోజులు దాటిపోతే కనుక ఇంకేం వాడాలి అంటే కనుక స్ప్రేయింగ్ మాత్రమే. అగ్రి హ్యూమిక్ వాడాలనుకుంటే కనుక మనకి లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి స్ప్రే చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అగ్రి హ్యూమిక్తో పాటు మనం 82 అనే దాన్ని మనం మిక్స్ చేసుకొని చేయాలి, స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అలాగే అగ్రి హ్యూమిక్ అనేది ఏంటంటే బయోమాస్తో తయారవుతుంది. బయోమాస్ అంటే ఏంటంటే కనుక చూశారు కదా ఇక్కడ వరి గడ్డి, మొక్కజొన్న కండాలు, అలాగే చెరుకు ఆకులు, బగాసు, అలాగే ఎండిన ఆకులు, మొక్కల అవశేషాలతోనే తయారవుతుందండి ఇది. ఓకే, అగ్రి బయోస్ అనేది ఏంటంటే మనకి హ్యూమిక్. ఈ హ్యూమిక్ అనేది అగ్రి హ్యూమిక్ అనేది ఏంటంటే యూరియానండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ కావచ్చు, అగ్రి గ్రాన్యూల్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే కనుక యూరిక్ యాసిడ్ అనమాట.
మనకి భూమికి ఎంతవరకు కూడా భూమికి యూరిక్ యాసిడ్ అనేది అవసరం. కాకపోతే మనం ఏమిస్తున్నాం అంటే కనుక ఇప్పుడు రసాయనాల ద్వారానే రాసాయనిక యూరిక్ యాసిడ్ ఇస్తున్నాము. కాకపోతే ఇది ఆర్గానిక్ యూరిక్ యాసిడ్ మనం ఇవ్వడం వల్ల ఏంటంటే భూమికి నష్టం లేకుండా వ్యవసాయ దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంది. ఓకే, అలాగే హ్యూమిక్ అనేది వాడే విధానం గురించి ఇక్కడ చూపిస్తున్నారండి. ఓకే, ప్రతి 15 లీటర్లకి 20 ml, అంటే లీటర్కి 1.5 నుండి 2 ml వరకు కూడా మనం ఇవ్వచ్చండి. ఓకే, నెక్స్ట్ అలాగే చూసుకుంటే ప్రొటెక్ట్ ఏంటంటే కనుక సపోజ్ ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ ఉన్న చేత ఆయింట్మెంట్ రాస్తారు, అలాగే ఆ దెబ్బ తగ్గడానికి ఇంజెక్షన్ చేస్తారు, అంటే యాంటీబయాటిక్. అలాగే మన ప్రొటెక్ట్ ఏంటంటే ఏ మొక్కకైనా సరే తెగులు పడుతుందంటే కనుక ముందుగా మనం భూమిలో వేసుకుంటే కొన్ని పొలాల్లో చెదనాల కానీ వేరుకులు తెగులు కానీ ఇలాంటివి ఉంటాయండి. దీనివల్ల ఏమవుతుందంటే వేరు తినేయడం కానీ కొన్ని గింజలు వేస్తారు, ఆ గింజలను తినడం ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి జరగకుండా ప్రొటెక్షన్ ఇవ్వడానికే మన ప్రొటెక్ట్ అనేది యూజ్ చేస్తారండి. ఇది కొన్ని పలు రకాలు పండే సీజన్ ఉంటుంది. సమ్మర్లోని జీడి మామిడి ఇలాంటి కొన్ని పంటలకి ఏంటంటే వేరుకులు పూత దగ్గర కొన్ని తెగులు పడతాయి. బూడిద తెగులు అంటారు, అగ్గి తెగులు అంటారు, ఇలాంటి మబ్బు తెగులు కొన్ని పడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో కనుక మనం అగ్రి ప్రొటెక్ట్ని కనుక యూజ్ చేసినట్లయితే కనుక కాంబినేషన్లో యూజ్ చేస్తే కనుక అలాంటి సమస్యలు రాకుండా ముందుగా చాలా మంది ఏం చేస్తారంటే ఆల్రెడీ డిసీజ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత తెగుళ్ళు వచ్చిన తర్వాత నివారణ కోసం మన దగ్గరికి వస్తారు. కానీ అదే ముందుగా వచ్చినట్లయితే కనుక ముందుగా ప్రివెన్షన్గా వాడినట్లయితే కనుక ఆ సమస్య అనేది రాదండి. మరి అగ్రి ప్రొటెక్ట్ కనుక వాడాలి అనుకుంటే కనుక ఇక్కడ ఎంఆర్పి డిపి ప్రైజ్ని కూడా చూపిస్తున్నారు. దీన్ని ఎప్పుడు వాడచ్చు అంటే కనుక దుక్కులో వేయొచ్చు, అలాగే స్ప్రేయింగ్లో కూడా వాడే అవకాశం ఉంటుంది. అలాగే మన దగ్గర అగ్రి ఆక్వాజెల్ ఉందండి. అగ్రి ఆక్వాజెల్ ప్రత్యేకత ఏంటంటే నీటిని స్టోరేజ్ చేసుకునే గుణం అగ్రి ఆక్వాజెల్లో ఉందండి. మరి ఒక అగ్రి ఆక్వాజెల్లోని నీటిని స్టోరేజ్ చేసే సిస్టమ్ ఒకటే కాదండి, భూమిలో ఉన్నటువంటి సారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. అంటే ఏంటంటే గతంలో ఎప్పుడో మనం రసాయనాలు వాడడం వల్ల ఇప్పటికీ కూడా రసాయన ఎరువులు వాడుతున్నారంటే వాటి వల్ల భూమిలో రసాయనిక చర్య అనేది పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేస్తూ సారాన్ని పెంచడానికి మనకి అగ్రి ఆక్వాజెల్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాదు అగ్రి ఆక్వాజెల్ యూజ్ చేయడం వల్ల ఆ భూమిలో ఉన్నటువంటి అంటే పడే నీరు 500 రెట్లు నీటిని స్టోరేజ్ చేసుకుంటుంది. మామూలుగా స్టోరేజ్ చేసుకునే కంటే 500 రెట్లు నీటిని స్టోరేజ్ చేసుకునే శక్తి మన అగ్రి ఆక్వాజెల్కు ఉంది. అంతేకాకుండానే నీటిని 20 నుండి 30 రోజుల వరకు కూడా ఆ భూమిలోనే ఆ నీటి తాలూకు తేమని ఉంచగలుగుతుంది. అంటే ఎలాంటి సందర్భాల్లో మనం వ్యవసాయం చేయొచ్చు అంటే ఎండాకాలంలో కూడా పంటలు పండించడానికి అవకాశం ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదంటే మనకి ఆక్వాజెల్ అండి. అంతేకాకుండా వేరు వ్యవస్థ భూమిలోకి బాగా చొచ్చుకుపోవాలంటే నేలలోనే గుల్లతనం అనేది ఉండాలి. ఆ గుల్లతనం అంటే మెత్తబరిచే గుణం వల్ల ఏంటంటే ఇది నేలను మెత్తగా చేయడం వల్ల తల్లి వేరు భూమిలోకి బాగా చొచ్చుకుపోతుంది, పిల్లి వేరు ఆహారం కోసం ఎదురు చూస్తుంది అనమాట. అయితే మన ఆక్వాజెల్ ఏం చేస్తుందంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలని నీటిలో ఉన్నటువంటి లవణాలని రెండింటినీ కూడా ఆ పిల్ల వేర్లకి అందివ్వడం వల్ల అంటే ఒక తల్లి బిడ్డకి ఆహారాన్ని ఎలాగ అందిస్తుందో అలాగే ఇది ఆ వేరుకి ఎంతవరకు ఆహారం కావాలో అన్ని పోషకాలని జమాయింపుతో కలిపి ఇది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా వ్యవసాయం అంటే కనుక నేల ఉండాలి, నీరు ఉండాలి, విత్తనము ఉండాలి. ఓకే, ఎంత మంచి నేలలోనైనా సరే ఎంత మంచి విత్తనం అయినా సరే నేలలో బలం ఉండాలి, అలాగే నీటి గుణం అనేది కూడా అక్కడ ఉండాలన్నమాట. జమాయింపు లేకపోతే వ్యవసాయం చేయలేం. కానీ ఇవాళ సమయానుకూలంగా తగ్గట్టుగా మనకి కావాల్సిన టైంలో మనకి వర్షాలు ఉండట్లేదు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అంటున్నారు. అంటే వ్యవసాయంకి నీరైనా ఎక్కువైపోతుంది, లేదంటే తగ్గుదరైనా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వ్యవసాయం చేయడానికి మనకి ఆక్వాజెల్ బాగా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండానే కొంతమంది రైతులు భూమిలోని రసాయనాలు కాకపోతే పిండి సపోజ్ గ్రాన్యూల్ అనుకోండి, భూమిలో వేసిన తర్వాత మనం ఎరువులు వేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ రోజునే ఆ వేసిన 1 గంట 2 గంటలోనే పెద్ద వర్షం పడింది అనుకోండి, ఏమవుతుందంటే ఆ ఎరువులన్నీ కూడా పల్లానికి కొట్టుకొని పోతాయి. నీటికున్న గుణం ఏంటంటే పల్లానికి పోతుంది. ఆ పల్లంలోని ఆ మందు తాలూకు ఇవి కూడా కొట్టుకుపోతుంటాయి. అంతేకాకుండా కొన్ని పొలాల్లోనైతే భూమిలోని ఆ మడిలో మొత్తంలోని పగుళ్ళు ఉంటాయి. ఆ పగుల్లోకి ఆ మందు పోవడం అనేది జరుగుతుంది. అదే మనం ఆక్వాజెల్ కనుక ముందుగా జల్లినట్లయితే కనుక ఆక్వాజెల్ ఏం చేస్తుందంటే ఆ పిండిని అంటే ఎరువు ఏదైతే వేసామో ఆ ఎరువు మొత్తాన్ని కూడా ఇది క్యాచ్ చేస్తుంది అనమాట. అంటే మన ఆక్వాజెల్ అనేది నీటినే కాదండి, ఆ నీటిలో ఉన్నటువంటి ఆ ఎరువుని కూడా అనేది స్టోరేజ్ చేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు పొలంలో వేసేటువంటి ఎరువు ఏదైతే ఉందో అది పల్లానికి వెళ్ళిపోయి వృధాగా పోయే శ్రమ లేకుండానే ఎరువు మొత్తాన్ని కూడా స్టోరేజ్ చేసుకుని ఉండడం వల్ల భూమికి వాడేటువంటి ఆ ఎరువు అనేది బాగా మొక్క వేరుకి అందుతుంది. అంతేకాకుండా రెండో లాభం ఏంటంటే ఒకవేళ
రసాయనిక ఎరువులు వేస్తే కనుక వెంటనే వర్షాలు పడాలి, పడకపోతే కనుక ఆ పిండి నష్టం జరుగుతుంది, పొలం నష్టం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మన ఆక్వాజల్ కనుక ముందుగా వాడినట్లయితే కనుక ఆల్రెడీ ఆక్వాజల్ వాటర్ని స్టోరేజ్ చేసుకుంది కాబట్టి ఇన్ టైంలో ఎరువులు వేసిన వెంటనే వర్షాలు పడాల్సిన సందర్భంలో వర్షాలు పడకపోయినా సరే ఆల్రెడీ మన ఆక్వాజల్లో చెమాయింపు ఉంటుంది కాబట్టి ఈ తేమ అనేది ఆ రసాయనిక ఎరువుల్ని కాపాడుతూ మనకి అంటే మొక్కకి తడిని ఇస్తుంది కాబట్టి ఆ సమస్య కూడా నివారించడం పడుతుంది. అంతేకాకుండా మన ఆక్వాజల్ సంవత్సరానికి ఒకసారి వేసుకుంటే చాలు పొలంలో, అంటే 365 రోజులు కూడా అదే పని చేస్తుంది. ఏం చేస్తుందంటే నీటిని స్టోరేజ్ చేసుకుంటుంది, ఆ నీరు ఆవిరైపోయిన తర్వాత మళ్ళీ నీరు పడితే నీటిని స్టోరేజ్ చేసుకుంటుంది. ఇలాగా 365 రోజులు కూడా పనిచేసే ప్రోడక్ట్ మన ఆక్వాజల్. దీన్ని మనం ఎకరానికి ఒక ప్యాకెట్ వరకు ఇవ్వచ్చండి. మరి ఇంకొక సందర్భం ఏంటంటే కొన్ని పొలాలు ఉంటాయి, అంటే పొలాలు కాదండి, కొంతమంది మెరక భూమి అంటే అడవి ప్రాంతాలు కావచ్చు, కొండల మీద కావచ్చు, కొంతమంది మాకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తుంటారు. కొన్ని మొక్కల్ని అడవి ప్రాంతాల్లో వేస్తుంటారు. అయితే ప్రతిరోజు వెళ్ళి మొక్క వేసిన మొదటి దశలోనే రోజు వెళ్ళి నీరు పెట్టే సందర్భాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే రోజు నీరు పోయలేరు, కొండ మీదకి వెళ్ళి నీరు మోసుకొని వెళ్ళి పోసే సందర్భాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి సమస్యని పరిష్కరించడానికి మనకి అగ్రి ఆక్వాజల్ ఉపయోగపడుతుంది. ఏంటి అంటే కనుక మన అగ్రి ఆక్వాజల్ని ప్రతి మొక్క కొత్తగా వేసిన మొక్క మొదలు కొంచెం అంటే మొక్క వయసును బట్టి మనం ఈ పిండిని కనుక వేసుకున్నట్లయితే కనుక పౌడర్ని వేస్తే అది ఆ ఫస్ట్ టైం వేసిన వాటర్ ఏమవుతుందంటే మినిమం ఒక 20 days అయినా సరే స్టోరేజ్ ఉంటుంది, తెమాయింపు ఉంటుంది. కాబట్టి అక్కడ మళ్ళీ మనం వాటర్ని వేయకపోయినా సరే ప్రాబ్లం లేదండి. కాబట్టి దూర ప్రాంతాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు అంటే మొక్కలు నాటుతూ ఉంటారు, మామిడి మొక్కలు కానీ, కొబ్బరి మొక్కలు కానీ, ఓకే, లేదంటే కాజు కానీ, ఇలాంటి ఏవైనా మొక్కలు నాటే వాళ్ళు ఏంటంటే మొక్క మొదలను కూడా వేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండానే పామాయిల్ తోటకు కూడా చాలా బాగా వాటర్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది. దానికి కూడా మనకి పామాయిల్ తోటకు కూడా మనకి అగ్రి ఆక్వాజల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, అంతేకాకుండా అగ్రి ఆక్వాజల్ వాడడం వల్ల వర్షం తక్కువగా ఉన్న సందర్భాల్లో కూడా తక్కువ నీటితోని వ్యవసాయం చేసే అవకాశం ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి అగ్రి ఆక్వాజల్ ఎవరికైనా రికమెండ్ చేయొచ్చండి, ఎలాంటి పొలానికైనా సరే. ఓకే, మరి వరి పొలాల్లోనైతే ఇంకొక లాభం ఉంటుంది. ఏమిటంటే కనుక మనం అగ్రి ఆక్వాజల్ యూజ్ చేయడం వల్ల కలుపు మొక్కలు కూడా రావడం తగ్గుతాయి. అవి ఎప్పుడు యూజ్ చేయాలంటే కనుక మనం పొలం వేసిన నాట్లు వేసిన తర్వాత చిరుకలుపు అనేది రావడం సాధారణంగా జరుగుతుంది. ఆ చిరుకలుపుకి మందు కొట్టకుండా ఆ చిరుకలుపుని మాత్రం పీకేసి ఆక్వాజల్ వేసినట్లయితే కనుక కలుపుని రావడాన్ని కూడా నివారించే అవకాశం మన ఆక్వాజల్ ద్వారా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి అలాగే ఆక్వాజల్ని వాడిన ఒక పొలాన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రైట్లో చూస్తే వాటర్ స్టోరేజ్ అయిపోయి ఉంది, లెఫ్ట్లో కూడా సేమ్ అలాగే వర్షం పడితే వాటర్ స్టోరేజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మన ఆక్వాజల్ యూజ్ చేయడం వల్ల గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ మా చేనులో ఉన్నాను. ఇక్కడ ఇది వేరే వాళ్ళ చేను, ఇది నా చేను. ఇక్కడ మా చేనులో నేను ఆక్వాజల్ వాడాను. ఆక్వాజల్ ఎందుకు పనిచేస్తుంది అంటే వాటర్ పీల్చుకుంటుంది, ఎంత వర్షం పడ్డా అక్కడనే వాటర్ ఎంబడే స్టోరేజ్ చేసుకుంటుంది, మనకు అవసరం ఉన్న కాడికి స్టోరేజ్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఆక్వాజల్ వాడలేదు, వాటర్ అనేది అట్లాగే స్టోరేజ్ అయిపోయినాయి. ఇక్కడ మొక్కలు ఎండిపోతున్నాయి, నా మొక్కలు మాత్రం చాలా బాగున్నది, చాలా బాగుంటుంది. అగ్రి ఆక్వాజల్ అనేది మన వేస్టేజ్ కంపెనీతో చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి అలాగే అగ్రిమాస్ ఉంది మన దగ్గర. ఈ అగ్రిమాస్ అనేది ఎందుకంటే కనుక పూత రావడానికి ముందుగా కనుక మన పొలాలకి అంటే పైన అది స్ప్రేయింగ్లో వాడాలండి, దీన్ని పిచికారీ చేయాలి. మరి పై పూత దశలో ఉన్న టైంలో కనుక మనం అగ్రిమాస్ని యూజ్ చేసినట్లయితే కనుక మనకి తొందరగా పూత పిందే పెరిగే అవకాశం ఉంటుంది. అంటే పూత పెరగడం అంటే మనకి పూత దశలోకి వచ్చేటప్పుడు పూత ఎలా ఉంటుందంటే లేడీ అంటే మెయిల్ ఫీమేల్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఫ్లవర్లో ఏంటంటే మెయిల్ ఫీమేల్ అనే 2 రకాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన అగ్రిమాస్ యూజ్ చేయడం వల్ల ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా పెరగడం వల్ల ఏంటంటే ఎక్కువ పిందులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ప్లస్ అంతేకాకుండా పూత రాలిపోకుండా ఉంటుంది, పిందు రాలిపోకుండా ఉంటుంది. అంతేకాదు ఆ పిందె క్వాలిటీగా తయారవుతుంది. ఓకే, దానికి మనకి అగ్రిమాస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎప్పుడంటే మనం పూతకి ముందుగా 10 రోజుల ముందుగానే పూత వస్తున్న టైంలో కానీ దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉందండి. మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం అగ్రి 82ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని 1 లీటర్కి 150 to 2 ml వరకు కూడా మనం యూజ్ చేయొచ్చండి. ఓకే, దీని ఎంఆర్పి ప్రైస్ 552 రూపాయలు, డిపి ప్రైస్ 386 రూపాయలు, పీవీలు కూడా 11.60 వస్తున్నాయి. మరి నెక్స్ట్ వెస్టేజ్ అగ్రి 82. మరి అగ్రి 82 అనేది ఒక రకంగా చెప్పాలంటే కనుక మనం ఏ కర్రీని
ఏ కర్రీ వండినా సరే మనం వండిన వంటలోని ఉప్పు లేకుండా ఏ వంట కూడా ఉండదండి. మనం తినే ఆహారాల్లోని సాల్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో అగ్రి ప్రోడక్ట్లు యూజ్ చేసేటప్పుడు మన అగ్రి 82 అంత ఇంపార్టెంట్ అయింది. ఎందుకు అంటే కనుక అగ్రి పొలానికి వాడేటప్పుడు ఏంటంటే రైతులు ఎక్కువగా స్ప్రేయింగ్ చేసేటప్పుడు గమ్ముని తెచ్చి వాడుతుంటారు. గమ్ము అంటే ఏంటంటే అది ఆకుని పట్టుకొని ఉండాలని చెప్పి, మందు వేస్ట్గా వృధాగా పోకూడదు, గమ్ము మొక్కకు పట్టుకోవడం వల్ల తొందరగా ఆ మొక్క పీల్చుకుంటుంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఎక్కువ శాతం వాళ్ళు వాడేది ఏంటంటే షాంపూ వాడుతూ ఉంటారు, లేదంటే గమ్ అనేది సపరేట్గా ఉంటుంది. అయితే మన అగ్రి 82లో కూడా ఆ గుణం ఉంది. ఏంటి అంటే కనుక మన అగ్రి 82లోని ఒకటి ఏంటంటే యాక్టివేటర్ అనమాట. తొందరగా ఇది స్ప్రెడ్డింగ్ ఉంటుంది, అలాగే యాక్టివేటింగ్ ఉంటుంది. అంటే స్ప్రెడ్డింగ్ ఏంటంటే పరుచుకునే తత్వం ఉంటుంది అనమాట, ఎక్కువ ప్లేస్ని ఆక్రమించుకుంటుంది అనమాట. సపోజ్ ఆకు మీద వేసామనుకోండి, ఆకు మీద స్ప్రే చేస్తే ఇప్పుడు ఎక్కువగా రైతులు ఏం కోరుకుంటారంటే ఆకును పట్టుకోవాలనుకుంటారు. కానీ మన అగ్రి 82 చేసేది ఏంటంటే ఆకును పట్టుకోవడమే కాదు, దాన్ని ఆకు పీల్చుకునేలాగా కూడా ఇది చేస్తుంది. ఏంటంటే ఆకుకు కూడా మనకు ఉన్నట్టుగానే సెల్స్ ఉంటాయి, నర్వస్ సిస్టమ్ ఉంటుంది, అలాగే ఆకులో కూడా జీవకణాలు ఉంటాయండి. అవి పీల్చుకునేలాగా మన అగ్రి 82ని డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే ఇది ఎక్కువ లోతుల్లోకి అంటే భూమిలో సాయిల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా అగ్రి 82 యూజ్ చేయడం వల్ల ఏంటంటే సాయిల్ ఎక్కువ శాతం నీటిని స్టోరేజ్ చేసుకునే సిస్టమ్ కూడా మనకి అగ్రి 82లో ఉంది. మరి పైన పూత మీద కొట్టేటప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా మనకి మందు కొట్టాల్సిన అవసరం దేనికి ఉంటుందంటే ఒకటి చిగురుకి కానీ పూతకు కానీ అవసరం ఉంటుంది. కానీ ఈ రెండు కూడా నీటిని ఎప్పుడు నీరు అనేది నీటి బిందువుల్లా ఉంటుంది. తొందరగా అది అంటే ఆవదంలాగా నూనెలాగా పాకుడుతూ ఉండదు అనమాట. అది స్ప్రెడ్ అయింది వెంటనే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ అగ్రి 82 ఏం చేస్తుందంటే దాన్ని పల్చగా చేసి మొక్క తొందరగా పట్టుకునేలాగా స్ప్రెడ్డింగ్ చేసేలాగా, యాక్టివేట్ చేసేలాగా, మనం ఏ మందు యూజ్ చేసినా ఆ మందుని తొందరగా బాగా పనిచేసేలాగా, సేంద్రియ పద్ధతిలో పనిచేసేలాగా చేసే ఏకైక ప్రోడక్ట్ మంది అగ్రి 82 ఉందండి. అగ్రి 82 ఏంటంటే ఇది మందు కాదు, ఏమీ కాదండి, ఓన్లీ సహాయకారి అనమాట. మనం కొట్టే ప్రతి మందును కూడా బాగా మొక్క తీసుకునేలాగా, మొక్క అంటుకునేలాగా, బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చేసే విధానం మనకి అగ్రి 82లో ఉంది. అగ్రి 82 మనకి నేను ఇప్పుడు ఇక్కడ 100 ml మాత్రమే చూపించాను. ఎందుకంటే నేను ఇప్పుడు చిన్నగా మనం బిజినెస్ చేయడానికి కావాల్సిన ఒక చిన్న ప్రోడక్ట్లు మాత్రం చూపిస్తున్నాను. అన్ని కూడా 100 ml లోనే చూపిస్తున్నాను మీకు. అయితే ఇక్కడ చూపించిన రేట్ ఏంటంటే 423 రూపాయలు. ఈ ప్రోడక్ట్ ఎంఆర్పి రేట్ 687 రూపాయలు, డిపి ప్రైస్ 423 రూపాయలు. అంటే ఎందుకు అంటే కనుక ఇవి 3 బాటిల్స్ ఉంటాయండి, సింగిల్ బాటిల్ కాదు, 3 బాటిల్స్ ఉంటాయి. సింగిల్ బాటిల్ అయితే కనుక 141 రూపీస్ పడుతుందండి. ఇక్కడ చూస్తే ఒక అగ్రి 82 సెట్ తీసుకుంటే కనుక 10.56 PVలు వస్తాయి. దీన్ని మనం ఏ రైతుకైనా వాళ్ళు మన అగ్రి ప్రోడక్ట్ వాడకపోయినా వాళ్ళు వాడే ప్రతి ప్రోడక్ట్కి ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్ళి అమ్ముకుంటున్నారు, దానికి బదులుగా మన అగ్రి 82ని కూడా వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. ప్రతి పంటల్లో కావచ్చు, అంటే మొదల మందులో కావచ్చు, భూమిలో వేసే దాంట్లో కావచ్చు, లేదంటే పైన స్ప్రేయింగ్ చేసేది పూతకు కావచ్చు, తెగులకు కావచ్చు, దేంట్లో అయినా సరే అగ్రి 82ని మనం ఇవ్వడానికి చాలా అవకాశం ఉందండి. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి అటు మంచి ఫలితాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ మందునైనా సరే బాగా పనిచేసేలా చేసే గుణం మన అగ్రి 82కి ఉంది. నెక్స్ట్ అలాగే అగ్రి గోల్డ్ అనేది ఏంటంటే పూతనే అనమాట. పూత పెరగడానికి మొక్క ఎక్కడైతే ఏ నేలలోనైతే మొక్క ఎదగడానికి బలం తక్కువగా ఉంటుందో అక్కడ మొక్క ఎదిగే అవకాశాన్ని పెంచుతుంది. అలాగే చూస్తున్నారు కదండి అగ్రి గోల్డ్లో ఉన్నటువంటి గుణాలు ఇవి. పదార్థాలను చూపించారు. చూస్తే కనుక ఇక్కడ ప్రయోజనాలు ఎక్కువగా ఉండేది ఏంటంటే అగ్రి గోల్డ్ అండి. ఆ పేరులో ఉంది గోల్డ్. సపోజ్ మనం ఒక పంట పండించామంటే అక్కడ మనం ఆశించేది ఏంటంటే ఒక ఫ్రూట్ అనేది ఉంది, ఒక కాయ. ఆ కాయ క్వాలిటీ బాగా ఉండాలి. క్వాలిటీ అంటే ఏంటంటే మనకి సైజు పెద్దగా ఉండాలి, కలర్ చూస్తే నిగలాడుతూ ఉండాలి, అందరూ దాన్ని చూడగానే కొనుక్కోవాలి, తినాలి అన్నట్టుగా. రెండోది ఏంటంటే బరువు ఎక్కువగా ఉండాలి, అంతేకాదు టేస్ట్ కూడా బాగోవాలి. ఇవన్నీ జరగాలి, ఇవన్నీ కావాలి అంటే కనుక మన అగ్రి గోల్డ్ అనే దాన్ని మనం పిండి వచ్చిన తర్వాత కాయ దశలో ఉండగా పిండి దశలో ఉన్న టైంలోని చివరిసారిగా దీన్ని యూజ్ చేసినట్లయితే కనుక దిగుబడిలోని క్వాలిటీని పెంచే అవకాశం ఉంటుందండి అగ్రి గోల్డ్లోని. ఫ్రెండ్స్, మరి అలాగే నెక్స్ట్ అగ్రి నానోటెక్. ఈ అగ్రి నానోటెక్ ప్రత్యేకత ఏంటంటే మనకి గ్రాన్యూల్ అనేది మనకి స్పిరులినా లాంటిదండి. అగ్రి గ్రాన్యూల్ స్పిరులినా లాంటిది. అగ్రి నానోటెక్ ఏంటంటే నోని లాంటిది అనమాట. నోని మన బాడీలోని సెల్స్ మీద ఎలాగ ఉపయోగపడుతుందో నానోటెక్ అలాగే భూమిలో ఉన్న పోషకాలని డెవలప్ చేయడానికి, మొక్క ఎదుగుదలని పెంచడానికి బాగా ఉపయోగపడుతుందండి. మొక్క ఎదుగుదలను పెంచుతుందంటే చాలా వరకు కూడా
ప్యాడీ వేస్తారు. ప్యాడీ వేసిన తర్వాత ఒక సందర్భం వచ్చాక ఏమవుతుందంటే ప్యాడీ మొక్క ఏమవుతుందంటే పసుపు రంగు రావడం, ఎండిపోవడం, మాడిపోవడం జరుగుతుంది. అంటే అక్కడ ఏమంటే సారం తగ్గిపోతుందని అర్థం అనమాట. ఆ సారం తగ్గేటప్పుడు అంటే న్యూట్రిషన్ తగ్గుతున్న టైంలో ఏం చేయాలంటే మనం ఓకే నానోటెక్ను కూడా ఇచ్చినట్లయితే కనుక గ్రాన్యూల్ వేసినా పర్లేదు, లేదా నానోటెక్ ఇచ్చినా సరే వెంటనే ఆ మొక్క పచ్చదనం గ్రీన్ సైడ్ అంటే డార్క్నెస్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండానే మొక్కలో ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్యాడియే కాకుండా మామూలు క్రాప్ మొక్కలు ఉంటాయి, ఎవరైనా సరే కాజు కావచ్చు, ఏవైనా కొమ్మలు రాకుండా ఉండడం, చిగుర్లు రాకుండా ఉండడం, మొక్క ఎదుగుదల తగ్గిపోతూ ఉన్న పొలాలు ఏవైతే మొక్కలు ఉన్నాయో వాటికి మనం అగ్రి నానోటెక్ని మొదలు ఇవ్వచ్చు, పైన కూడా స్ప్రే చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా పొలాలు సౌడు నేలలు అంటారండి. అంటే అక్కడ ఏంటంటే వ్యవసాయానికి అర్హత తక్కువగా ఉంటుంది. అక్కడ వ్యవసాయం చేయడానికి చాలా తక్కువ అవకాశం ఉన్న పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాల్లో కూడా మనం అగ్రి నానోటెక్ యూజ్ చేసినట్లయితే కనుక అక్కడ దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది, పంట పండించే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. ఓకే, అగ్రి నానోటెక్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి రకాల లాభాలు ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తున్నాను అండి. నెక్స్ట్ అలాగే వేరు వ్యవస్థ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మొదలు వేయడం వల్ల ఏంటంటే మొక్కకి చాలా పోషకాలను పెంచుతుంది కాబట్టి వేరు వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది.